ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. ఈరోజు వచ్చేసి నేను గుడికి పోవాలండి. ఎక్కడంటే సంజీనగర్ రామాలయంలో మామూలుగా ఈ ధన్వంతరి హోమాలని ఏదో 3 రోజులు తప్పితే 4 రోజులు ఏమో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చేసి జాకెట్ పీస్లు అంటే అక్కడ కలశాలు పెడతారనమాట. వాటి మీద ఇలా పెట్టడానికని ప్రతి సంవత్సరం ఇచ్చేదాన్ని. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఊరికే అమ్మ మీకు వడ్లు పండుతాయి కదా, వడ్లు ఇవ్వండి, చాలా మంచిది, అన్ని హోమంలోకి వాడతారు అని చెప్తే నేను వడ్లు ఇచ్చానమాట. ఒక 2 పెద్ద మూటలు ఇచ్చామండి. సో అక్కడ అందరూ మన ఇష్టం అండి. ఒకవేళ ఆవు నెయ్యి ఇవ్వచ్చు, అక్కడ పూజా ద్రవ్యాలు ఏవి వాడుకుంటారో అవి ఇవ్వచ్చు అనమాట. ఇంకా అందుకని నేను ఇంకా స్నానం చేయలేదండి, అందుకే కొప్పు కట్టుకున్నాను. ఇంకా ఏంటంటే త్వరగా చేసేసి స్నానం చేసి అక్కడ గుడికి ఏంటంటే 8కి వెళ్ళాలన్నమాట. కొంచెం అయ్యకి చెప్పాను, అయ్య నేను కొంచెం లేట్ అవుతుంది అంటే సరేలేమ్మా 8:15కి తప్పితే 8:30కు అట్లా రండి అని చెప్పారు. సో ఇంకా నేను ఏంటంటే చూడండి, ఈరోజు అటుకులు అండి, ఇవి 8 మెంబర్స్కి సరిపోతాయి. అటుకులు వచ్చేసి వీటిలోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇవి పచ్చిమిర్చి కొన్ని చీలికలు చేసుకున్నాను, ఒక 4. ఇది వచ్చేసి 3 టీ స్పూన్ల పుట్నాలు, 1 టీ స్పూన్ వచ్చేసి కొబ్బరి వేసి మిక్సీ పట్టానండి. ఇది వీటిలోకి మిశ్రమం, ఇది మిక్సీ పట్టుకొని అందులో కలపాలండి. సో ఇదేంటంటే మాకు రోటి పచ్చళ్ళు కదా మామూలుగా, ఇది మా మరిది మొన్న తెచ్చాడు, కొంచెం వాడు పట్టిందనమాట. సో లోపలైనా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇది ఈ అరటికాయ రోటి పచ్చడి. సో వీటికి 1 స్పూన్ వచ్చేసి ధనియాలు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, 1 స్పూను మినపగుండ్లు, 2 టీ స్పూన్లు శనగబేడలు అనమాట. ఇంకేంటంటే కొంచెం చింతపండు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిగడ్డలు. సో ఇది 2 చిన్న సైజు ఉల్లిగడ్డలు, ఇవి ఒక 10 పచ్చిమిరపకాయలు అండి, 1 అరటికాయ. ఈ పచ్చిమిరపకాయలు సప్పగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసాను. మీరు కారం తక్కువ అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనం కామన్ కదండి, మన ఇంట్లో రోజు పప్పే. ఇంక ఇది ఒక రైస్ కుక్కర్ గ్లాస్ పప్పు బ్యాళ్ళు, వీటిని కడిగి వేసుకోవాలి కాబట్టి నేను పక్కకు వండుతున్నాను. ఇదే పప్పు ఒకసారి నేను కుండ చారులో కూడా చూపించాను, కానీ ఈరోజు ఈ సర్వలో వండుతాను, చూపిస్తాను. ఇంకా వీటికి ఈ పప్పుకు వచ్చేసి ఏం కావాలి, ఉల్లిగడ్డ, టమాటా లేదండోయ్, ఉల్లిగడ్డ, చింతపండు, ఇది వచ్చేసి కొత్తిమీర కాడలండి, కొంచెం ఎల్లిపాయలు, ఇది వచ్చేసి అటుకులలోకి, రసములలోకి, ఇంకా పచ్చడిలోకి కొంచెం తీసుకున్నాను. ఈ పప్పులోకి వచ్చేసి 3 స్పూన్లు కారం పొడి అండి, ఇది వచ్చేసి 1 స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయించిన పొడి, ఇది కొంచెం ధనియాలు, ఇది వచ్చేసి పోపు, ఇది వచ్చేసి రసానికండి కట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఏంటంటే పప్పు ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా టైం సేవ్ చేసుకోండి. ఒక 3 గ్లాసులు రైస్ కుక్కర్ గ్లాస్తో 3 గ్లాసులు పెట్టుకోండి. వాటర్ పెట్టేసుకుంటే ఇక్కడ పప్పు ఉడుకుతాదనమాట. లైట్ వీటి వాటరు వేగే లోపల మనం అటుకులుకి నూనె వేసుకున్నామండి. ఎందుకంటే కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ, కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అటుకుల తర్వాతకి. ఇలా నేనైతే కనీసం అంటే 8 మెంబర్స్ 10 మెంబర్స్ కండి ఈ ఆయిల్ వేసాను. ఇంకా ఈ స్టవ్ ఖాళీగా ఉంది కదా, స్టవ్ వెలిగించుకొని ఈ బౌల్ పెట్టుకున్నామండి. పెట్టుకొని వీటిని ఏంటంటే అరటికాయ, దీన్ని మాత్రము మనం కట్ చేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట. సో ఇది కట్ చేద్దాము. అంత లోపల ఇది సిమ్లో పెట్టి వేయించుకుందామండి. ఈ ఎల్లిపాయలు దంచేటప్పుడు మాత్రమే వేద్దాం, ఓకేనా. సో వీటిని అన్నిటినీ సిమ్లో పెట్టి వేయించుకుందాము ఇలా. ఇప్పుడు వచ్చేసి అరటికాయ, ఈ అరటికాయ ఉంది కదండి, వీటిని ముందు వెనక కట్ చేసి వీటిని 3 పీసెస్గా కట్ చేసుకుందాం. ఇంకా ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటాయండి, కానీ 2 రోజులు డిలే అయిందనమాట. వీటిలో వచ్చేసి కొంచెం నీళ్ళు, ఉప్పు వేసాను. ఇవి అందులో వేయాలి, ఇలా వేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికే లోపల మనము ఇది ఆయిల్ వేడెక్కింది, ఈ వాటరు వేడెక్కుతున్నాయి, ఇది కొంచెం వేయించుకోవాలి.
సో ఆయిల్ వేడెక్కింది, పోపు వేసేసుకుందాం మనం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. త్వరగా వేగాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేయాలి. పుల్లలకి పచ్చిమిర్చి వేస్తానని చెప్పాను కదా, సో కొంచెం ఇలా కట్ చేసి ఇది చేదు ఉడకకుండా కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇది మిక్సీ పట్టానండి. సో ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా, ఇది ఇలానే పెట్టడం వల్ల ఈ శాఖ వస్తుంది, కొంచెం కాలుతుంది. సో పక్కకు తీసి పెట్టుకున్నామండి. ఎప్పుడైనా గరిటెలు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇలా వేయించాలి. నీళ్ళు ఉడుకుతున్నాయి. సో కొన్ని కందిబ్యాలు బాగా శుభ్రం చేసేసి అందులోకి వేసుకుంటాం. నేను ఇలా పక్కన గిన్నెలో నీళ్ళు పెట్టుకుంటానండి ఎప్పుడైనా. ఇలా వేయటం వల్ల ఏమైనా రాళ్ళు ఉంటే వచ్చేస్తాయి. లేదు మంచిగా ఉన్నాయి అని అనుకుంటే మీరు అలానే కడిగి ఒక 3 గ్లాసులు వాటర్ వేసేసి పెట్టేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టి వేసుకున్నారంటే అవే ఉడికిపోతాయి. అలాగే సో ఇవి సిమ్లో వేగుతున్నాయి అన్నమాట. ఇవి ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకు పసుపు అవసరం. ఇప్పుడు పసుపు వచ్చేసి అటుకులలోకి, ఇది పప్పులోకి. ఒక్క చుక్క ఆయిల్ వేసి మూత పెట్టుకుందామండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేస్తున్నాను అన్నమాట. వీటికి టమాటా పండ్లు అందు ఏం వేయమండి. అటుకుల దానికి కావలిస్తే మీరు వేసుకోండి. నేనైతే ఇలానే చేస్తాను. ఇందులో మీకు కావాలి అంటే ఆలుని మామూలుగా పీల్ చేసి ఇందులో వేయాలి. సో వేయించిన పల్లీలు మాత్రమే వేసుకోవాలండి. ఇంకా ఇలా పచ్చిమిర్చి తొక్కు అన్నీ వేసేసి ఇంకా మనం ఇలా అయినా చేసుకోవచ్చు. నేను మా అత్త స్టైల్లోనే చేసుకుంటున్నాను. సో వీటిని ఒక 5 మినిట్స్ నానబెట్టాలన్నమాట. నీళ్ళు పోసేస్తాను అందులో. ఇంకా అటుకులు నాన్నాయి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి వేసాను. మీరు అటుకుల తర్వాతనే తింటారా లేకుంటే పుట్టపు వేసేయాలా? మళ్ళీ తింటారా? అదే మామూలుగా అయితే ఇవి మాకు దుర్వేసాడు అందరికి అలవాటు అండి. మా అమ్మలు కూడా పెద్దగా తినరు. కానీ మేమైతే ఇక్కడ మా ఇంట్లో మా అత్తమ్మలు మాత్రం ఇంకా నిమిషంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకో, జయ అటుకులు చెయ్యి, బొరుగులు చెయ్యి, కారం ఉప్మా చెయ్యి, ఇంకా ఇలాంటివన్నీ చెప్తుంది అనమాట. ఆమె మంచి సజెషన్ ఇస్తుందండి నాకు. అంటే ఈజీగా అయ్యే టిఫిన్స్ చెప్తుంది ఎక్కడికైనా వెళ్ళాలనుకో. సో మా ఇంట్లో మేము అసలు అటుకులు చాలా తక్కువ. మీరు అటుకులు తక్కువ. మేము అదే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, అందుకే మమ్మీ ఉత్తపం చేయాలని. ఇడ్లీ పిండి ఉందన్నమాట. సో వాటిని మనం ఊతప్పం చేసుకుందాం. మీకు మౌర్యాకి వేసిస్తాను, మేమంతా అటుకులు తింటాం. ఓకే తింటాను. అటుకులు కూడా కొంచెం టేస్ట్ చూడండి బాగుంది. వచ్చినప్పుడే కదా తింటాను. సరే సరే ఇప్పుడు వేసానండి. నానమ్మకి కొంచెం పండుని వస్తుందని అంటే కొంచెం మెత్తగానే చేశా, లేకుంటే మా అత్త ఒప్పుకోదండోయ్. ఆమెకి బాగా ఇట్లా రావాలి పొడి పొడి. చూడండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూస్తాను. కారం అయితే బాగా సరిపోయిందండి. ఉప్పు వేసుకోవాలండి కొంచెం. ఇవి ఉడికాయలేదో చూడాలన్నమాట మనం. ఎప్పుడైనా తిన్నావా సోని అరటికాయ అరటి పచ్చడి? పచ్చడికి బనానా గట్టిగా ఉండకూడదా? ఆహా
అరటికాయ ఉడకబెట్టుకొని తినాలి ఏదైనా. జనరల్గా క్యారెట్ పచ్చడి, మామిడికాయ పచ్చడి వీటన్నిటిపై గట్టిగానే ఉంటాయి కదా. చిప్స్. పెట్టారు వీటితో శ్రీలంకత్త చిప్స్ కూడా వేసింది తెలుసా మీకు? అరటికాయ చిప్స్. చెయ్యమ్మా. చేస్తా. ఇంకేందంటే ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇంకా ఫాస్ట్గా చేసుకుంటారు కదా, ఇట్లా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అనమాట. ఒక పొయ్యి మీద ఇట్లా 4 పొయ్యిలు లేని వాళ్ళు కూడా, ఇప్పుడు కొంతమందికి 3 పొయ్యిలు ఉన్నాయి, కొంతమందికి 2 పొయ్యిలు ఉన్నాయండి. ఇలా ఒక పని వెనకాల చేసుకుంటే కూడా పని అయిపోతుంది. ఇక లేదు ఎక్కువసేపు నిలబడతాము అని అనుకునే వాళ్ళు అయితే కానీ వద్దండో ఇలా చేసి కాకండి. కొంతమంది కాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు వద్దండి, నిదానంగానే చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తాను. గార్నిషింగ్ ఇది వేగినాయి, బాగా దోరగా వేగినాయి చూడండి, గోల్డెన్ బ్రౌన్. వీటిని ఇందులోకి తీసేస్తాను. వీటిని ఇందులోకి తీసుకుంటాను. ఇంకా ఇది ఎందుకంటే ముందుగా వేయించానంటే పచ్చిమిరపకాయలు ఆయిల్ అన్నీ వేస్తాం కదా, సో తడి అవుతుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో పచ్చిమిర్చి అండి, ఇవి పొడవుగా ఉంటే దంచడం లేట్ అవుతుంది. సో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా వేసుకొని అంటే మెత్తగా వెళ్ళిపోతే అయిపోయి వీటిని పక్కన పెట్టేసుకోవటం. ఈ వేగే లోపల వీటిని పైన తీసేద్దామండి. ఇది కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే చిట్టాయి అన్నమాట. కొంచెం చింతపండు అండి, ఇంత చాలు, ఇందులోనే వేసేసి ఒక్క నిమిషం ఈ చింతపండు వేసినాక మనం వేయించుకునేటువంటి ఇందులోకైనా వేసుకోవచ్చు, లేదు అంటే సపరేట్గా అయినా దంచుకోవచ్చు అండి. మిక్సీ పట్టే వాళ్ళు మాత్రమే ఇవి పక్కకు తీసినట్టు ఇందులో వేయించుకొని మిక్సీలో వేసుకొని ఆ అరటికాయది వేసుకొని గ్రైండ్ చేసుకోవటమే. లేదు మేము రోటి పచ్చడి కాబట్టి ఇవి మా అత్తమ్మ ఫస్ట్ ఉప్పు వేసి దంచుతుంది. ఇవి ఉప్పు వీటిలో ఉప్పు, పచ్చెల్లిపాయ ఇవి మా అత్తకి ఇస్తానండి. ఫస్ట్ బాగా దంచు, తర్వాత వేగినేటి తెచ్చిస్తా. నీళ్ళు అయ్యి మెదగదు. సర్లే పక్క పెట్టు. ఎల్లిపాయలు వేసావా? కొట్టు. అటుకుల తర్వాత అయిందండి. కొంచెం ఇదేంటంటే కింద కొంచెం మాడగొట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. సో సిమ్లో పెట్టుకొని అలా ఒక 10 నిమిషాలు పెట్టేసుకోండి, అప్పుడు అట్లాగా వచ్చేస్తుంది. ఆ మాడు సూపర్ టేస్ట్ అండి అటుకులది. మా ఇంట్లో అయితే అలానే ఇష్టపడతారు. ఇది ఫినిష్ అండి. పప్పు ఉడుకుతుంది. కొంచెం ఇలా పలుకుండంగానే మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇది నేను కుండలో వేసే విధానం చూపిస్తున్నాను, తర్వాత సర్వలో వేసే విధానం చూపిస్తున్నాను. ఏమత్తా దంచినావా? ఇది దంచు, అరటికాయలు ఒలుచుకొని వస్తా. దంచినాక ఇందులోకి వేయి, ఇందులో ఆయిల్ ఉంది కొంచెం కొంచెం ఇలా అని ఇలా వచ్చేస్తుందండి. పైన తోలొక్క తీసేసుకోండి. ఇదేనా వేసేసాను కూడా. చిన్నగా పట్టుకోవాలి. వంకాయ నువ్వు తిన్నావా ఎప్పుడైనా దీది? తినలేదా? కారం కందిబేళ్ళ కారం చేస్తారు, చింతపండు వేసి. ఇతనే కందిబేళ్ళ కారం.
నువ్వు అరటికాయతో ఏం తిన్నావు అని అడుగుతున్నా. అరటికాయ ఎప్పుడు తిన్నా అవునా? ఇది చూద్దాం అదే ఒకసారి చేశాను సార్, చూద్దామని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది చెప్తున్నాను కదండి, మధ్యలో ఆపేశాను అత్త పిలిస్తే. ఇలా బ్యాలు కొంచెం 80% ఉడకంగానే ఉల్లిగడ్డ వేసేయాలండి. ఉల్లిగడ్డ వేసాను, ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు వేస్తున్నాను. ఇలా వేసేసి ఇదండి కాడలు, కొత్తిమీర కాడలు వేస్తున్నాను. కొంచెం ఉడుకుపడ్డాక మనం వడ్డి కారము, మెంతి పొడి చూపించాను కదండి, వీటిలోకి ఏమేమి వేసుకోవాలో ఇవన్నీ వేసేసుకోవాలి. కొంచెం ధనియాలను కొంచెం ఇలా నలిచి వేయండి. ఇది వచ్చేసి జీలకర్ర పొడి, మెంతి పొడి, వడ్డి కారం. ఇది ఒక 5 minutes ఉడకనియాలండి. అంతలోపు అత్త రోటి పచ్చడి దంచేస్తుంది. వీటిని మనము రసంకి తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే తీసేసుకోవచ్చండి. మనము ఇలా కొంచెం అయిపోయిందా జేజీ? అయింది. టేస్ట్ చూడు, బాగుందా? చూద్దాం. బాగుంది. బాగుంది. ఈ పచ్చడిని మీరు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. వీటిలో పప్పు బ్యాలు తీసానన్నాను కదా, కొంచెం వాటర్ వేసి మా అక్క వాళ్ళు ఏ విధంగా రసం చేసుకుంటారో చూపిస్తానండి. వాళ్ళు ఏంటంటే కొంచెం టమాటా, ఇది కొంచెం చింతపండు ఇందులోనే వేసి ఉడికిస్తారు. నేనేంటంటే ఎనిపిన తర్వాత పచ్చి టమాటా కొంచెం చింతపండు వేసి నేను చూపించాను. సో ఇలా కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఇవంతా ఇంకిపోయిన తర్వాత ఎనపటమే. ఇలా ఇలా మాడి వస్తే సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఇట్లా మాడాలి. అసలు అటుకులు మాడినది ఇట్లా ఉంటే చాలా బాగుంటాయి. కొద్దిగా సిమ్లో పెడితే మాడిపోతాయి. ఇంకా అటుకుల తర్వాత అయిపోయింది, పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకేంటి, ఎప్పుడైనా స్టవ్ బంద్ చేసి తీయండి. ఇంక ఇది పచ్చడి అయిందండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం పోపు పెడితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం పోపు పెట్టేసుకున్నామండి. ఇలా రోట్లో దంచితే ఆనియన్స్ కనపడతాయి, పచ్చిమిరపకాయలు కనిపిస్తాయి, అరటి ఉడకబెట్టినవి కనిపిస్తాయి. ఈ విధంగా అండి ఇది అరటికాయ రోటి పచ్చడి. మీ ఆప్షన్ అండి, అరటికాయకు పచ్చడికి పోపు వేసుకోవచ్చు, లేకుంటే అలా అయినా తినొచ్చు. కానీ నేను ఏంటంటే మామిడి మేము రోట్లో దంచుకోవాలనే విధంగా నేను నూనె వేసి కొంచెమే వేసి వేయించాను. మామూలుగా పచ్చిమిరకాయ చట్నీకి అయితే కానీ పోపు వేయమండి, ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ వేసేసే వేయించుతాము. నేను కొంచెం ఆయిల్ వేసి వేయించాను అనమాట. సో కొంచెం పోపు పెట్టుకున్నాం. ఆల్రెడీ అందులో మినపేర్లు అన్నీ ఉంటాయి. మనం కొంచెం మొట్టిమిరపకాయ వేసి కొంచెం కరివేపాకు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.